రేపటి నుంచి ఫార్ములా ఈ రేస్ కేసుపై ఈడీ విచారణ జరపనుంది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి రేపు ఈడీ అధికారుల ముందు హాజరు కానున్నారు. ఎల్లుండి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించనున్నారు. ఇక ఈ నెల 7న విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫెమా చట్టం ఉల్లంఘనలపై ఆధారాలు సేకరించింది. రేపటి నుంచి ఫార్ములా ఈ రేస్ కేసుపై ఈడీ విచారణ జరపనుంది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి రేపు ఈడీ అధికారుల ముందు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన దాంట్లో ఈడీ ఎంటర్ కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈడీ ఎంటర్ కావడానికి ఈ విదేశీ కంపెనీకి నిధులను మళ్లించడంలో ఫెబా నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలపైన ఈడీ ఎంటర్ కావడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ ఇచ్చిన ఎఫ్ఐఆర్ పైన ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ ఆ తర్వాత దర్యాప్తుని చేయడం జరిగింది. అసలు ఎక్కడ వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారు, ఈ నిధులను ఏ విధంగా వీళ్ళు మళ్లించడం అంటే విదేశాలకు మళ్లించడంలో ఎలాంటి నిబంధనలు వీళ్ళు ఉల్లంఘించారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపడం జరిగింది. ప్రధానంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన సిబ్బందిని విచారించడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకే ఈ నిధులను విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎవరు చెప్తే ఈ మొత్తం నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులను పంపించడం జరిగింది అన్న దానికి సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించిన సిబ్బందిని కూడా విచారించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం తర్వాతనే ఈడీ ఫెమా నిబంధనలను వీళ్ళు ఉల్లంఘించినట్టు కూడా గుర్తించి ఫెమా యాక్ట్ కింద కూడా వీళ్ళు మరొక కేసును కూడా ఈడీ అధికారులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాతనే ముగ్గురికి ఇందులో ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. రేపు ఈడీ ముందుకు విచారణకు రావాలంటూ కూడా బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు. అతను రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో ఇతని ప్రమేయం ఎంతవరకు ఉందన్న దానికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఈ నిధులను హెచ్ఎండిఏ నుండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడంలో ఇతను ఆ ప్రొసీడింగ్స్ మొత్తం కూడా అప్రూవ్ చేసింది బిఎల్ఎన్ రెడ్డిగానే గుర్తించడం జరిగింది. కాబట్టి అతను రేపు విచారణకు 10:30కు రావాల్సి ఉంటుంది. 10:30కు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం మొత్తం కూడా వీళ్ళను విచారించడానికి అవసరమైన ప్రణాళికను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని ఉంచడం జరిగింది. ఆ తర్వాత 3వ తేదీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రాబోతున్నారు. అతన్ని విచారించనున్నారు. వీళ్ళిద్దరూ అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది ఈ మొత్తం వీళ్ళని విచారించిన తర్వాత వీళ్ళ నుంచి ఆధారాలు సేకరించి దాన్ని జనవరి 7వ తేదీ నాడు కేటీఆర్ ని విచారణకు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళ ఈ మొత్తం సిబ్బందిని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సిబ్బందిని అలాగే ఇటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ వీళ్ళు ఇచ్చిన ఈడీ నోటీసుల తర్వాత విచారణలో వీళ్ళు ఇచ్చిన సమాధానాల ఆధారంగా కేటీఆర్ ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఈడీ ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిందనే మనం చెప్పుకోవాలి. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.